విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెద్దుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీటన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించిన కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ను మళ్ళీ అక్కడి నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్ల టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలోనే మనము కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలు అండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటలకల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటలకల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇక్కడ దీనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదన్నా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఒక కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎయిదర్ క్యాండిడేట్ రావచ్చు లేదంటే వాళ్ళ తాలూకా ఎలక్షన్ ఏజెంట్ అయినా రావచ్చు. ఇద్దరు వచ్చేదానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయడం. అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గవర్నమెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకి ఫామ్ 18లో ఇచ్చి ఉండకూడదు కూడా, అది ఒకటి. దెన్ మనకి టోటల్గా మనకు 3 టైర్ సెక్యూరిటీ ఉంటుందండి. మనకి 100 మీటర్ల బయట అక్కడ మనకి 100 మీటర్స్ బయట మనకి అవుట్ టైర్ అంటారు, థర్డ్ టైర్ అంటారు. కానీ అక్కడ మనకి సివిల్ ఎగ్జిక్యూటివ్ కోసం మన పోలీస్ మ్యాన్ ఫోర్స్ సిపిఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళు టోటల్గా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ కానీ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు. దాని బయటే పెడస్ట్రియన్ జోన్ ఉంటుంది. అలాగే వెహికల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని బయట ఆపేస్తారు. దాని తాలూకా ఎక్కడ ఏర్పాటు చేసాం ఏంటి అనేది సిపిఐ గారు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ
కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ 100 మీటర్స్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత, అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేటు అంటే పోర్టికో కానీ వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మ్డ్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్గా ఇండిపెండెంట్ ఫోర్స్ అది. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఫిస్కింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్ కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదా ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి వాళ్ళని వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 8 పత్రం కూడా వారు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం జరుగుతుంది. క్యాల్కులేటర్ కానీ, నీడిల్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లైట్స్ కానీ ఇతర ఎటువంటి ఇదిగా లోపలికి అలో చేయరు. సో దయచేసి సెల్ ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరు. సెల్ ఫోన్లు తీసుకురాకండి అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. హవెవర్ 100 మీటర్ల బయట ఏదైతే మనము పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మొబైల్ కమ్యూనికేషన్ రూమ్ ఆర్ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మీరు పొరపాటున తీసుకుంటే అక్కడ మీరు డిపాజిట్ చేయాలి.